హలో వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. అలానే కొన్ని మెథడ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. ఈ వీడియోలో బాగా టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్, ఆ టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ నుండి తీసుకున్నామంటే ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్ నుండి తీసుకున్న క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే కాబట్టి జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. అలానే ఎవరైనా ప్రీవియస్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే ఆ క్లాసెస్ విన్నాకే ఈ వీడియో చూడండి, ఎందుకంటే దాని కంటిన్యూ క్లాస్ కాబట్టి ఆ క్లాసెస్ విన్నట్లయితే ఈ క్లాస్ మీకు బాగా అర్థమవుతుంది, లేదంటే క్లమ్జీగా ఉంటుంది. ఓకేనా? సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, the sum of pairs of positive integer is 336 and their SCF is 21. The number of such possible pairs is. సో ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిజిఎల్ మీకు బ్రాకెట్స్లో డిస్ప్లే అవుతుంది కదా, బ్రాకెట్స్లో పెట్టినవన్నీ కూడా ఆ ఇయర్లో లేదా ఆ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అని అర్థం. సో జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. సో ఇక్కడ ఏమొచ్చాడంటే ద సమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ 336 అండ్ దేర్ ఎస్సిఎఫ్ ఈజ్ 21. ద నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పెయిర్స్ అంటే సో టూ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే అక్కడ 336 అంట. ఆ టూ నెంబర్స్కి ఎస్సిఎఫ్ ఇచ్చాడు. అక్కడ ఎస్సిఎఫ్ ఎంత 21. సో ఇక్కడ మనం అప్పుడు ఆ టూ నెంబర్స్ని ఏమనుకోవచ్చు అంటే ఇలా మీకు ఎస్సిఎఫ్ ఇచ్చినప్పుడు టూ నెంబర్స్కి ఎస్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఆ టూ నెంబర్స్ని ఖచ్చితంగా మనం 21x 21y అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 21 అనే ఎస్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఆ నెంబర్స్ యొక్క మల్టిపుల్ దానికి ఫ్యాక్టర్ అయి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎస్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఆ రెండు నెంబర్లకి ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయి ఉంటుంది కాబట్టి. సో ఆ టూ నెంబర్స్ని నేను ఏమనుకుంటున్నానంటే 21x 21y అనుకుంటున్నా. సో నేను జస్ట్ ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇన్ని స్టెప్స్ వేస్తాను. యాక్చువల్గా ఇవన్నీ మనం రాయనవసరం లేదు, జస్ట్ అనుకుని చేసేయడమే. ఓకే, ఇప్పుడు 21x 21y అనేవి నెంబర్స్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఈ రెండింటి సమ్ ఇచ్చాడు. సో ఏమవుతుంది 21x ప్లస్ 21y ఈక్వల్ టు 336 వాడు ఇచ్చింది అనమాట మనకి. ఇక్కడ మనం 21 కామన్ తీస్తే 21x ప్లస్ y ఈక్వల్ టు 336. సో 21 క్యాన్సిల్ చేస్తే సో 21లో 1 టైము, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 9 ప్లస్ 3 12 ఉంది. 12 ఇక్కడ ఆల్రెడీ 6 అంటే 126 ఉంది. 126లో 21 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 16 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అనేది 16 అంటే మనం ఇక్కడ ఎక్స్ వై ప్లేస్లో యాడ్ చేస్తే 16 రావాలి. సో ఆ పెయిర్ కింద ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూడాలి. సో అక్కడ మనం ఇక్కడ పెయిర్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా కోప్రైమ్ అయి ఉండాలి. ఎందుకంటే 21x 21y తీసేసుకున్నాం, ఎక్స్ వై ఖచ్చితంగా ఏమై ఉంటాయంటే మనకి ఇక్కడ కోప్రైమ్ అయి ఉంటాయి, ఖచ్చితంగా కోప్రైమ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 16 మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కోప్రైమ్స్లో రాసుకోవాలి, టూ నెంబర్స్ కింద. సో మనం పాసిబిలిటీగా మీకు స్టార్టింగ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1 15 అంటే 1 ప్లస్ 15 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 ప్లస్ 14, 7 ప్లస్ 9, నెక్స్ట్ 8 ప్లస్ 8. ఇన్ని రకాలుగా మనం 16ని ఎడిషన్ చేయొచ్చు. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 16 కాబట్టి ఇన్ని రకాలుగా మనం 16ని డిస్ప్లే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి కోప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. కోప్రైమ్ నెంబర్స్ పెయిర్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 21 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఎక్స్ వైకి ఇంకా వేరే కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు 115 అనేది కోప్రైము, 214 అనేది కోప్రైమా కాదు, 313 అనేది కోప్రైము, 412 అనేది కోప్రైమ్ కాదు, 511 అనేది కోప్రైము, 610 అనేది కోప్రైమ్ కాదు, 709 అనేది కోప్రైము, 88 కోప్రైమ్ కాదు. ఓకేనా? సో కోప్రైమ్ అంటే అర్థం ఏంటి, రెండు నెంబర్స్కి కామన్గా ఏ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో ఇది ఎందుకు అవ్వలేదంటే ఈ రెండు నెంబర్స్కి కామన్గా 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ 1 ఉంది, అదేవిధంగా 2 కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో ఇక్కడ కూడా 2 కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ కూడా 2 కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ 4 కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ లేనిది ఇక్కడ 1 8 దానికి అదే కామన్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఈ రెండు కూడా అవ్వదు మనకి. ఓకేనా? కాబట్టి మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు 1 2 3 4 అంటే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి పాసిబుల్ పెయిర్స్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 4 పెయిర్స్ అవుతుంది. ఒకవేళ 4 పెయిర్స్ ఏంటి అని అడిగాడు అనుకోండి అప్పుడు ఇది అవుతుంది 115. సో మనకి ఏమవుతుంది 1 15 నెక్స్ట్ 3
13, నెక్స్ట్ 5 11, నెక్స్ట్ 7 9. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ద ఎస్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈచ్ హ్యావింగ్ 3 digits ఈజ్ 17 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 714. ద సమ్ ఆఫ్ ద నంబర్స్ విల్ బీ. ఇక్కడ ఎస్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈచ్ హ్యావింగ్ 3 digits అంటే 2 numbers ఉన్నాయి, 2 numbers కూడా 3 digits అంట. ఆ 3 digits ఉన్న ఆ 2 numbers యొక్క ఎస్సిఎఫ్ ఎంత అంట? 17 అంట. కాబట్టి ఎస్సిఎఫ్ ఇచ్చేస్తే మనం ఏమనుకోవచ్చు వెంటనే ఆ నెంబర్స్ని 17x 17y ఇలా అనుకుంటే త్వరగా అవుతుంది మనకి. లేదంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది, కష్టం అవుతుంది మనకి. ఓకేనా? సో 17x 17y ఆ 2 numbers ఆ విధంగా అనేసుకున్నాను నేను. సో ఇక్కడ చాలామంది ఏంటంటే 3 digits అన్నారు కదా, మరి 17 ఎందుకు అనుకున్నారు అనుకుంటారు. సో ఇక్కడ ఇన్ కేస్ 17ని బిగ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా మనకి 3 digits వస్తుంది. చిన్న నెంబర్ అంటే x = 1 అయితే 17 వస్తుందేమో, కానీ x = 9 10 అలా బిగ్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా 17తో మల్టిప్లై చేస్తే బిగ్ నెంబర్ అనేది వస్తుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా 3 digits అని వస్తుంది. ఇక్కడ ద ఎస్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈచ్ హ్యావింగ్ 3 digits ఈజ్ 17. ఓకే, 2 numbers మనం ఏమనుకున్నాం? 17x 17y అనుకున్నాం. సో దేర్ ఎల్సిఎం ఈజ్ 714. ఇప్పుడు ఈ 2 numbersకి ఎల్సిఎం ఏమవుతుంది? సో ఎల్సిఎం అంటే కామన్ తీయండి, 17 కామన్ తీస్తే ఎక్స్ వై ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 714. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎల్సిఎం, ఈ 2 numbersకి ఎల్సిఎం అంతా 17xy ఈక్వల్ టు ఆల్రెడీ ఎల్సిఎం 714 ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా వెళ్తాం. సో ఇప్పుడు ఈ 17 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 68 అంటే 4 times 2 times అంటే x × y ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 42 వచ్చింది. x × y ఈక్వల్ టు 42 వచ్చింది. ఇప్పుడు x × y ఈక్వల్ టు 42. ఇప్పుడు మనకి కావాల్సిన 2 numbers ప్లస్ వాటి సమ్ము కావాలి, అంతేనా? మనకి ఏమడిగాడు క్వశ్చన్లో? ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విల్ బీ. సో ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు కాబట్టి x y ఎంతో మనకు తెలియాలి. ఇక్కడ మనం x y అనేది ఏ నెంబర్స్ అయి ఉంటాయని చెప్పాను మీకు, ఇక్కడ ఆల్రెడీ చెప్పా, కోప్రైమ్ అయి ఉంటాయి కంపల్సరీగా మనకి కోప్రైమ్ అయ్యే ఉంటాయి. కాబట్టి 42ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కోప్రైమ్స్లో ఎలా రాయొచ్చు? 6 × 7 కింద రాయొచ్చా? 6 × 7 6 to 7 అనేది కోప్రైమ్. సో 42ని ఇంకా ఏ విధంగా అలా రాయడానికి ఏమైనా ఉందా కోప్రైమ్లో? సో ఇంక వేరే ఆల్టర్నేటివ్గా ఏ మెథడు లేదు. సో మనం రాయగలిగేది 6 × 7 అని మాత్రమే రాయగలం. కాబట్టి x 6 y 7 లేదా y 6 లేదా x 7 ఏ విధంగా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ దీనిలో పెట్టేసుకుంటే ఏమవుతుంది? మనకు అడిగింది ఏంటి? ఈ 2 numbers ఎడిషన్ కదా అడిగింది. ఎడిషన్ అంటే 17x + 17y. సో ఏమవుతుంది? 17 కామన్ తీస్తే x + y. సో 17, x ఎంత? 6. సో y ఎంత? 7. సో 17, 6 + 7 ఎంత? 6 + 7 13. సో ఇప్పుడు 13తో మల్టిప్లై చేసేయండి, ఏమవుతుంది? సో 3 7s లేదా 10 17s ఎంత? 170. 3 17s 51 అంటే 1. సో 221 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగానే ఉంటుంది. సో మనం క్వశ్చన్ టఫ్గా ఫీల్ అయితే ఆన్సర్ కూడా టఫ్గానే వస్తుంది. సో ఈజీగా క్వశ్చన్ అర్థం చేసుకుని ఏ మెథడ్లో చేసుకోవాలన్నది ముందర ఐడియా వస్తే దాన్ని బట్టి మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఇంత ప్రొసీజర్ అని అనుకోకండి. ఇదేంటంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇంతలా రాస్తున్నాం. డైరెక్ట్గానే మనం ఇక్కడ 17 క్యాన్సిల్ అయిపోతుంది. 17 క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా 6 7 అయిద్దని ఇక్కడ మనకి తెలిసిపోతుంది 42లో. కాబట్టి అక్కడే మనకి 6 7 కాబట్టి 6 + 7 13. సో 13ని 17తో మల్టిప్లై చేయడమే మనం చేయాల్సింది. సో మీకు ప్రొసీజర్ ప్రకారం అర్థం అవ్వాలని చెప్పి ఇంత రాసింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 3 numbers which are coprime to one another are such that the product of first 2 is 551 and that of the last 2 is 1073. The sum of the 3 numbers is. సో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. సో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఏదైనా పేపర్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మ్యాక్సిమం ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అక్కడ డిజిట్స్ ఆ నెంబర్స్ మారచ్చేమో కానీ సో క్వశ్చన్ ప్రొసీజర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఆ నెంబర్ చూద్దాం. ఇప్పుడు మనకి 3 numbers ఇచ్చాడు. 3 numbers ఉన్నాయి అక్కడ క్వశ్చన్లో. 3 numbersలోనే ఫస్ట్ 2 numbers ప్రోడక్ట్ ఉంది, సెకండ్ 2 numbers ప్రోడక్ట్ ఉంది. సో మనకు అడిగేది ఏంటంటే ఆ 3 numbers యొక్క సమ్ అడుగుతున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆ 3 numbersని మనం ఏమనుకోవచ్చు అంటే x y
జెడ్, ఎక్స్ వై జెడ్ అనుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చాడంటే ఎక్స్వై ఈక్వల్ టు ఎంత 551, ఎక్స్వై ఈక్వల్ టు 551. నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చాడంటే వైజెడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 1073 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ అంటే XY అనేది ఒక నెంబరు, YZ అనేది ఒక నెంబర్ ఇప్పుడు, ఎందుకంటే ప్రోడక్ట్ కాబట్టి. ఓకేనా. ఈ ప్రోడక్ట్లో సో దీనికి ఎస్ఎఫ్ ఏమవుతుంది, ఎస్ఎఫ్ ఏమవుతుంది ఇక్కడ మనకి. సో కామన్ ఏం తీయచ్చు రెండిట్లోనూ, కామన్ ఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎంతైతే మనం హైయెస్ట్ కామన్ తీయగలుగుతున్నామో దాన్ని ఎస్ఎఫ్ అంటాం. కాబట్టి ఈ 2 నెంబర్స్ నుంచి మనం కామన్ ఏం తీయగలం, సో Y మాత్రమే కామన్ తీయగలం. సో Y కామన్ తీసేస్తే ఇంకేముంటుంది, కామన్ ఏం తీయగలమా, కామన్ ఏం తీయలేం కాబట్టి 1. ఓకేనా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి మనం ఎస్ఎఫ్ కట్టాలి, ఎందుకంటే ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ కట్టామంటే ఈ 2 నెంబర్స్ కూడా మనం ఎస్ఎఫ్ కట్టాలి. సో ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ కడితే ఏమవుతుందో చూద్దాం. 551 1073. సో దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అయితే 551. సో దేర్ఫోర్ 2 2 522. ఇప్పుడు మళ్ళీ 522తో దీన్ని డివైడ్ చేయాలి కదా. సో మళ్ళీ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో రిమైండర్ ఎంత వస్తుంది 29 అనేది రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఈ 29తో మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ 52లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 2 ఉంది, అంటే 9 ఎప్పుడు 2 అవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ 8తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏమవుతుంది 522, రిమైండర్ 0. అంటే ఎస్ఎఫ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 29 అనేది ఎస్ఎఫ్ వచ్చింది. కాబట్టి దీనికి ఎస్ఎఫ్ ఏమవుతుంది 29. అంటే Y ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, Y ఈక్వల్ టు 29 ఒక నెంబర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు Y ఈక్వల్ టు 29 అంటే Y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్ వాల్యూ వస్తుందా, Y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుందా. కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 551/29, Y ఈక్వల్ టు 1073/29. ఓకేనా. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 29లో 55లో 29 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 522లో 1 టైం క్యాన్సిల్ అయ్యిందంటే సో దానికి 29 522కి 29 యాడ్ చేస్తే 551 కాబట్టి ఏమవుతుంది 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 19 టైమ్స్ 551లో, అలానే 18 టైమ్స్ 522లో, కాబట్టి 2 యాడ్ చేస్తే ఇది వస్తుందా, ఇది వస్తుంది కదా. కాబట్టి ఏమవుతుంది 18 + 39 18 + 19 28 37. సో 37 అనేది మనకి Y అవుతుంది. సో అర్థమైందా. సో మీకు అంత డౌట్గా ఉంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకొని 37 అనేది వస్తుంది మనకి. ఓకేనా. సో నేను ఇక్కడ 37 అని ఎలా చేశానంటే 551లో 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 522లో 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 522 + 551 1073 కదా, కాబట్టి 18 + 19 యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మనకి 37 అలా వస్తుంది. సో స్పీడ్గా చేయడం కోసం ఆ విధంగా చేశాను. ఓకే. ఇప్పుడు 3 నెంబర్స్ వచ్చేసినాయి మనకి. సో ఎక్స్ వచ్చింది, సారీ ఇది Y కాదు జెడ్. సో జెడ్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, Y వచ్చింది. ఓకేనా. సో దేర్ఫోర్ యాడ్ చేస్తే X + Y + జెడ్ ఏమవుతుంది 19 + 29 + 37. సో ఇక్కడ ఏమో యాడ్ చేస్తే సో ఇది 20 అనుకోండి, ఇది 30 అనుకోండి, 50ని ఇక్కడ 2 లెస్ చేయండి 35, 50 + 35 85 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు, 3 నెంబర్స్కి రిలేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చాడు, నెక్స్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇది, ఈ లాస్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ వై జెడ్ అనే టర్మ్స్ తెలియాలి, వాటి యొక్క వాల్యూస్ తెలియాలి మనకి. ఆ వాల్యూస్ తెలియడం కోసం ఏం చేశానంటే ఇక్కడ దీనికి ఎస్సీఎఫ్ కట్టాను. మీరు ఎల్సీఎం కట్టచ్చు కదా అంటారు. ఎల్సీఎం కడితే ఇక్కడ ఎల్సీఎం కట్టిన ఉపయోగం లేదు, ఎందుకంటే ఎల్సీఎం ఏమవుతుంది దీనికి. సో ఒకవేళ ఇక్కడ వై కామన్ తీసినా XYZ అవుద్ది.
ఎల్సిఎం. సో ఎల్సిఎం XYZ అవుద్ది, మళ్ళీ ప్రోడక్ట్ ఉండిపోద్ది, అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో దానివల్ల మనకి ఏ యూజ్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ ఏమవుతుంది, y అవుతుంది. సో అప్పుడు ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ కట్టమంటే ఈ 2 నెంబర్స్కి కూడా ఎస్ఎఫ్ కడతాం. అప్పుడు 2 నెంబర్కి ఎస్ఎఫ్ ఏమవుతుంది, 29. ఆల్రెడీ ప్రొసీజర్ ప్రకారం చేసాం. ఓకేనా. ఇప్పుడు y ఈక్వల్ టు ఒక వాల్యూ వచ్చేసింది, ఈ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం. కాకపోతే క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేస్తేనే మనకి త్వరగా అవుతుంది, లేదంటే చాలా టైం పట్టేస్తుంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి. సో ఇక్కడ మీరు చేసింది మర్చిపోకుండా ఉంటే ఇక్కడ వాల్యూస్ త్వరగా వస్తాయి. ఇక్కడ మీరు చేసేసి ఇది వదిలేసి మళ్ళీ దీనిగా సాల్వ్ చేద్దాం అనుకుంటే చాలా టైం పట్టేస్తుంది, 2-3 మినిట్స్ పట్టేస్తుంది. కాబట్టి వాల్యూస్ గుర్తుపెట్టుకుని ఎన్ని క్యాన్సిల్ అవుతున్నాయి అన్నది ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The LCM of 2 numbers is 12 times their SCF. The sum of the SCF and the LCM is 403. If one number is 93, then the other number is. సో ఇక్కడ రిలేషన్ ఏమి ఇచ్చాడంటే LCM అనేది 12 టైమ్స్ SCF అంట. సో LCM అనేది SCFకి 12 టైమ్స్ అంట. అలానే LCM ప్లస్ SCF ఇచ్చాడు. LCM ప్లస్ SCF ఈక్వల్ టు ఎంత, 403. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ L ఈక్వల్ టు 12H అనే రిలేషన్ మనకు ఉంది కాబట్టి 12H ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 12H ప్లస్ H ఈక్వల్ టు 403. సో 13H ఈక్వల్ టు 403. సో H దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్, 31 టైమ్స్. SCF ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 31. H అంటే ఏంటి ఇక్కడ, HCF. సో హియర్ వీ గాట్ HCF ఈజ్ 31. ఓకేనా. నెక్స్ట్ మనకి SCF 31 అయితే LCM వచ్చేస్తుంది కదా మనకి. సో LCM ఈక్వల్ టు 12 into 31. సో 12 into 31 అంటే ఏమవుతుంది, సో 12 3s 360 అంటే 12 30s 360. సో అంత 372. సో దేర్ఫోర్ 372 అనేది మనకి LCM అవుతుంది. ఓకే, ఆ ఫార్ములాలో వేద్దాం. ఏంటి, LCM ఇంటూ SCF ఈక్వల్ టు 372 ఇంటూ SCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఒక నెంబర్ అంతా ఆల్రెడీ 93. సో 93 రిమైనింగ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి X అనుకుంటున్నాను. ఇప్పుడు 31 93లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. X ఈక్వల్ టు 3 1 టైము, 2 టైము, 4 టైమ్స్. సో 124 అనేది X అదర్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మనకి రిలేషన్ ఇచ్చాడు, LCM అనేది 12 టైమ్స్ ఆఫ్ SCF అన్నాడు. సో కాబట్టి L ఈక్వల్ టు 12H అనుకున్నాం. అలానే LCM ప్లస్ SCF 403 ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే ఆల్రెడీ L తెలుసు కాబట్టి మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే H వాల్యూ 31 వచ్చింది. H వాల్యూ 31 కాబట్టి ఇక్కడ L వాల్యూ కూడా వచ్చేస్తుంది. L వాల్యూ 372. మనకి అడిగింది ఏంటి, సో ఒక నెంబర్ ఇచ్చి అదర్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి, LCM ఇంటూ SCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ X ఇంటూ Y. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ Y అనే నెంబర్ ఉంది కాబట్టి X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో 31 93లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 372లో 124 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి X ఈక్వల్ టు 124 అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి మనకి ఇక్కడ, ద LCM ఆఫ్ 2 multiples ఆఫ్ 12 is 1056. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 132, ద అదర్ నెంబర్ ఈజ్. సో ఇక్కడ 2 నెంబర్స్ ఏంటంట, 12 మల్టిపుల్స్ అంట. 12 మల్టిపుల్స్ యొక్క LCM ఎంత అంట, 1056 అంట. అలానే ఒక నెంబర్ ఇచ్చాడు, ఇంకొక నెంబర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి అక్కడ 12 మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి ఆ నెంబర్స్ని ఏమనుకోవచ్చు మనం, 12x ఒకటి అనుకోవచ్చు, 12y అనుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ 12x ఒక నెంబరు, 12y ఒక నెంబరు. ఇక్కడ LCM ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు, కానీ ఇక్కడ LCM ఇచ్చాడు, SCF ఏమైంది, ఈ 2 నెంబర్స్కి SCF ఏమైంది, ఈ 2 నెంబర్స్కి ఖచ్చితంగా కామన్ ఏం తీయగలుగుతున్నాం, కామన్ 12 తీయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రీవియస్గా చేసిన ప్రాబ్లమ్స్లో మీరు దీని ముందర ప్రాబ్లం ఏమైంది, 17 అనేది SCF అయింది కాబట్టి ఆ నెంబర్స్ని ఏమనుకున్నాం, 17x 17y అనుకున్నాం. అంటే 12x 12y అయితే SCF ఏమవుద్ది, 12 అవుద్ది. అర్థమైందా. సో ప్రీవియస్ ప్రాబ్లంలో, దీని ముందర ప్రాబ్లంలో 17y 17 అనేది SCF అని ఇచ్చేసాడు కాబట్టి మనం ఏమనుకున్నాం, 17x 17y అనుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకి 12x 12y అనేది ఉంది కాబట్టి SCF ఏమైంది, SCF అనేది 12 అవుద్ది. ఓకేనా. SCF 12 ఆల్రెడీ LCM ఇచ్చాడు. LCM ఎంత ఇచ్చాడు, 1056. ఆల్రెడీ ఒక నెంబరు y ఈక్వల్ ఎంత, 132. సో అదర్ నెంబర్ అంతా ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా వేస్తే LCM ఇంటూ SCF 12 ఇంటూ
1056 ఈక్వల్ టు 132 ఇంటూ ఎక్స్. ఇప్పుడు 12 దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 11 దీంట్లో 99 అంటే 9 టైమ్స్, నెక్స్ట్ 66 96. సో ఎక్స్ ఈక్వల్ టు 96 అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ 12 మల్టిపుల్స్ అన్నాడు, అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో 12 మల్టిపుల్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఎల్సిఎం ఈజ్ 1056. కాబట్టి 12 మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 12x 12y అవుద్ది. ఇక్కడ ఎక్స్ వై అనేది ఏమవుతాయి? కూప్రేమ్ అవుతాయి. ఓకేనా? సో ఎల్సిఎం ఉంది, ఎస్సిఎఫ్ ఉంది. ఓకేనా? అలాగే ఒక వాల్యూ వై ఉంది. కాబట్టి ఈ 3 వాల్యూలు ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది? అదర్ వాల్యూ 96 అనేది ఈ ఫార్ములా వేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ప్రాబ్లం అవగానే మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, ఎందుకంటే వెంటనే రఫ్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 6. ఏ లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 36798 to get a number which is exactly divisible by 78. So to get a number is exactly divided by 78. అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏంటంటే 36798 అనే నెంబర్లో నుండి ఒక స్మాలెస్ట్ నెంబర్ని మనం తీసేయాలి. సో ఆ నెంబర్ ఏంటో మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఆ నెంబర్ తీసేస్తే అప్పుడు అంటే స్మాలెస్ట్ నెంబర్ని దీని నుండి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు వచ్చే రిజల్ట్ అనేది 78తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందంట. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎలా చేయాలని, ఎల్సిఎం ప్రాబ్లం కాబట్టి. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 78ని దీంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే దీనిలో ఎక్స్ట్రా ఉన్నదే కదా రిమైండర్ వచ్చేది. సో రిమైండర్ని తీసేస్తే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి అసలు డివిజన్ చేద్దాం. సో 78 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడాలి. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాలి. సో కష్టమేమీ కాదు, మనం రౌండ్ ఫిగర్కి ఇమాజిన్ చేసుకుని చేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా? సో 78 అనేది 80 అనుకోండి. 80 అంటే 360 80 360 దగ్గరికి ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్ చేస్తే 330 కాబట్టి. సో 4 టైమ్స్ ఎంత? 4 8s 32, 4 7s 28 + 3 31. సో దేర్ ఫోర్ ఏమవుతుంది? 5. నెక్స్ట్ 9 కిందకి దించుకోండి. 7 8s ఎంత? 56 అంటే 56 దగ్గరకు వస్తుంది కాబట్టి 7 8s 56, 7 7s 49 + 5 54. సో రిమైండర్ ఎంత? 3 1 13. నెక్స్ట్ 8 కిందకి దించేసుకోండి. ఇప్పుడు 1 టైమే కదా క్యాన్సిల్ అవుతుంది. సో 1 టైం క్యాన్సిల్ చేస్తే 78. సో రిమైండర్ ఎంత? అంటే 36798లో నుండి 16ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ అనేది 78తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వలేదు కాబట్టి రిమైండర్ ఎంత వచ్చింది? 60. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 60 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 విచ్ వెన్ డివైడెడ్ బై 18 21 24. Find the least multiple of 23 which when divided by 18 21 24 leaves the remainder 7 10 13. 7 10 13. సో ఇక్కడ 3 రిమైండర్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఎంతో చూడండి. కామన్ డిఫరెన్స్ ఎంత? 11 11 11. అంటే మనకు వచ్చిన ఎల్సిఎంలో నుండి ఈ కామన్ డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ముందర దీనికి ఎల్సిఎం ఎంతో కడదాం. 18 21 24కి సో 3 కామన్ తీస్తే 6 7 8. నెక్స్ట్ ఇంకేం కామన్ తీయచ్చు? 2 కామన్ తీస్తే 2 కామన్ తీస్తే 6 3 టైమ్స్ 7 టైమ్స్ 4 టైమ్స్. ఇంకేమైనా కామన్ తీయచ్చా? ఇవన్నీ కోఆపరేటివ్ మెంబర్స్ కూడా కామన్ ఏం తీయలేము. ఏమవుతుంది ఇప్పుడు? సో మొత్తం మల్టిప్లై చేసేయాలి. మొత్తం మల్టిప్లై చేసి 7 3s 21 21 4s 84 84 into 6 6 4s 24 8 6 48 + 2 50. సో 504 అనేది మనకి ఏమైంది? ఎల్సిఎం వచ్చింది. సో ఇప్పుడు ఈ 504లో నుంచి మనం కామన్ డిఫరెన్స్ ఎంత? 11 తీసేయాలి. కానీ ఆ తీసేసి వచ్చే డైరెక్ట్ ఆన్సర్ మనకి ఎల్సిఎం అవుతుంది. కానీ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? 23 మల్టిపుల్ స్టార్టింగ్లో చూడండి. సో ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 అంటే వచ్చే రిజల్ట్ అనేది 23తో డివైడ్ అవ్వాలి మనకి. కాబట్టి 23తో డివైడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని 504k మైనస్ ఆల్రెడీ రిమైండర్
కామన్ డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ 11 తీసేయాలి. ఇప్పుడు 504లో అసలు 23 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 504 23, సో 2 టైమ్స్ 46, 44 1 టైము 23, రిమైండర్ 21. సో రిమైండర్ అనేది అంటే ఈ నెంబర్లో 504లో డివైడ్ అవుతుంది, కానీ 21 అనేది ఇంకా ఎక్స్ట్రా రిమైండర్ వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వట్లా. కాబట్టి ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వడం వేరు, డివైడ్ అవ్వడం వేరు. ఏ నెంబర్ అయినా దేనిలోనైనా డివైడ్ అవుద్ది. డివైడ్ అయితే రిమైండర్ సంథింగ్ వస్తుంది. రిమైండర్ సంథింగ్ వచ్చిందంటే 0 కాకుండా రిమైండర్ సంథింగ్ ఎంత వచ్చినా ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వలేనట్టే. ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే రిమైండర్ అనేది ఖచ్చితంగా 0 రావాలి. ఓకేనా? సో దాన్ని ఎగ్జాక్ట్లీ డివైడెడ్ అంటాం. ఓకేనా? సో దేర్ఫోర్ ఏమని రాయొచ్చు దీన్ని ఇప్పుడు మనం 23 × 21 అని రాయొచ్చు, ప్లస్ రిమైండర్ ఎంత 21. సో k - 11. సో దేర్ఫోర్ ఇప్పుడు మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే ఏమైంది, 23 × 21k ప్లస్ 21k - 11. అంటే ఆల్రెడీ దీంట్లో 21 డివైడ్ అవుతుంది కాబట్టి దీంతో మనకి పని లేదు. ఇప్పుడు దీనిలో మనం చూసుకోవాలి. సో ఏ విధంగా టెస్ట్ చేద్దాం? యాక్చువల్గా ఆప్షన్స్ ఉంటే ఆప్షన్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 21k - 11 అంటే ఇక్కడ k = 1 2 3 అని పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ 1 పెట్టామంటే 23 కంటే తక్కువ వస్తుంది, అవ్వదు. 2 పెట్టినా అవ్వదు. సో ఒకవేళ 3 పెడితే సో మనకి ఇక్కడ 23 మల్టిపుల్స్ వస్తే ఈజీగా చేయొచ్చు. 3 పెట్టినా అవ్వదు. 4 5 సో 6 చూద్దాం ఒకసారి. 21 × 6 - 11. సో దేర్ఫోర్ ఏమవుతుంది, 21 6 126, 126 - 11, 126 - 11 ఎంత 115. సో 115లో 23 డివైడ్ అవుతుంది కదా. సో 23 మల్టిపుల్స్ మనకు వస్తే ఈజీగా కొంచెం చూడొచ్చు, లేదంటే ఇలా టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఎక్కడ డివైడ్ అయింది మనకి, k = 6 దగ్గర డివైడ్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో ఇక్కడ చేస్తాను 504k - 11. సో k = ఎంత 504 × 6 - 11. 6 4s ఎంత 6 4s 24, 6 0s 0 + 2, 6 5s 30 - 11. సో 3013. సో 3013 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో కొంచెం లెంతీ ప్రాబ్లమే. సో దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. కొన్ని క్వశ్చన్స్కి మనకి షార్ట్ కట్స్ ఉండవు. అంటే బాగా ఆలోచిస్తే షార్ట్ కట్స్ వస్తాయేమో, కానీ దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయలేకపోతే ఎగ్జామ్లో వదిలేయడం బెటరు, లేదా చేయగలను ఈజీగా మనం క్యాలిక్యులేషన్ ఈజీగా చేయగలనుకుంటే చేయాలి. ఇక్కడ కష్టమయ్యేదల్లా ఏంటంటే ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే కష్టం. కే వాల్యూ పెట్టుకుని టెస్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో మిగిలిన ప్రొసీజర్ అంతా ఈజీగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలానే మీరు ప్రాక్టీస్ చేస్తుండగా ఈ వాల్యూస్ అన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. The largest number that divides 122 and 243 leaving respectively 2 and 3 as remainders. ఇక్కడ 2 types of methods ఉంటాయి. సో మెథడ్ 1 మెథడ్ 2 రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి వస్తే ఈజీగా మనం ఆ 2 మెథడ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండొచ్చు. సో అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒకటి x ఇంకొకటి y. ఓకేనా? ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి గ్రేటెస్ట్ నెంబర్ అంటే డివైడ్స్ గ్రేటెస్ట్ నెంబర్ రిలేషన్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 రకాలుగా ఇస్తాడు క్వశ్చన్. ఒకటి డిఫరెంట్ రిమైండర్స్ ఇస్తాడు, ఇంకొకటి సేమ్ రిమైండర్ అంటాడు. సో డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినోడు ఏం చేయాలి, సేమ్ రిమైండర్ ఇచ్చినోడు ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ x y, సో ఇవి కూడా 2 నెంబర్స్ అనుకోండి. ఇక్కడ ఏంటంటే a b అనే డిఫరెంట్ రిమైండర్స్ వస్తున్నాయి, అంటే ఇలా అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 122 243 అనే నెంబర్స్ని డివైడ్ చేస్తే ఏమవుతుందంట, సో ఏమవుతుంది, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 122 and 243 లీవింగ్ 2 and 3 రెస్పెక్టివ్లీ. ఇవి రిమైండర్స్ వస్తున్నాయంట, అలా అనమాట ఏ బి కింద. అలానే ఇంకొకటి ఏమి ఇస్తాడంటే సేమ్ రిమైండర్ ఇస్తాడు, అంటే సేమ్ రిమైండర్ ఏ. ఈ రెండింటికి ఇక్కడ డిఫరెంట్ రిమైండర్స్ ఎలా వచ్చినాయో ఇక్కడ సేమ్ రిమైండర్ వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ రిమైండర్స్ ఎలా ఇచ్చాడో ఇంకో క్వశ్చన్లో సేమ్ రిమైండర్స్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే x - a y - b. సో ఈ 2 నెంబర్స్కి ఏం కట్టాలంటే SCF కట్టాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే
సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇంకొక నెంబర్ కూడా యాడ్ చేస్తాడు ఎక్కువగా. సో 3 నెంబర్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్లో ఏం చేయాలంటే x మైనస్ వై ఇదొక నెంబరు, y మైనస్ జెడ్ ఇదొక నెంబరు, z మైనస్ x ఇదొక నెంబరు. సో ఈ 3 నెంబర్లకు ఏం చేయాలంటే ఎస్సీఎఫ్ కట్టాలి. సో జాగ్రత్తగా నోట్ చేసుకుని నోట్ పాయింట్. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ ఇంకొక నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో దీనికి సి అనే రిమైండర్ ఇవ్వచ్చు. ఓకేనా, సి అనే రిమైండర్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది z మైనస్ సి. సో ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, డిఫరెంట్ రిమైండర్స్ ఇస్తే ఆ నెంబర్లోంచి రిమైండర్ తీసేసి వచ్చిన ఆన్సర్స్కి ఎస్సీఎఫ్ కట్టాలి. ఇక్కడ ఏంటంటే సేమ్ రిమైండర్ ఇస్తాడు కాబట్టి సేమ్ రిమైండర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసేస్తే 3 నెంబర్లు వస్తాయి మనకి. ఆ 3 నెంబర్లకి ఎస్సీఎఫ్ పట్టాలి. సో ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, దీన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. రూల్ నెంబర్ 1. సో ఇందాక చెప్పింది రూల్ నెంబర్ 2. ఏమవుతుంది 120 అలానే 240. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి ఎస్సీఎఫ్ కట్టాలి కదా. ఎస్సీఎఫ్ ఏమవుతుంది 120కి 240కి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఎస్సీఎఫ్ ఏమవుతుంది 120 అనేది ఎస్సీఎఫ్ అవుతుంది. సో చూసారు, చాలా ఈజీగా ఉంది. ఎప్పుడు మనకి ఈ రూల్ తెలిసినప్పుడు ఈజీ, అంటే ఈ రూల్ 1 రూల్ 2 తెలిస్తే ఈజీ, లేకపోతే చాలా కష్టం. సో గుర్తుపెట్టుకోండి, ఇది రూల్ 1 రూల్ 2. సో ఇక్కడ రూల్ 1 ఉపయోగించాం. నెక్స్ట్ తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది, అక్కడ రూల్ 2 ఉపయోగిస్తాం, అప్పుడు అడుగుతాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద ఎస్సీఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ 12. ఇక్కడ 2 నెంబర్స్కి ఎస్సీఎఫ్ ఇచ్చాడు. ఏబికి ఎంతంట 12. ఎస్సీఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ 12. అయితే ఆ 2 నెంబర్స్ ఏమైతే మనకి 12x 12y అవుతాయి. నెక్స్ట్ మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ కామా బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ 12 అంట. ఓకేనా. సో ద స్మాలెస్ట్ వాల్యూస్ ఫర్ ఏ కామా బి ఆర్ రెస్పెక్టివ్లీ. అయితే ఏ కామా బి ఎంత అంటే ఎస్సీఎఫ్ 12 అయింది కదా. సో మనకి చాలా నెంబర్స్కి 12 అనేది ఎస్సీఎఫ్ వస్తుంది కాబట్టి ఆ నెంబర్స్ ఏంటో స్మాలెస్ట్ నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ 2 నెంబర్స్ని 12x 12y అనుకున్నాను. ఇక్కడ ఏ కామా బి వాల్యూస్ ఏమై ఉండాలంట, బి వాల్యూ 12 కంటే పెద్దవి ఉండాలి, బి వాల్యూ కంటే పెద్దది ఏ వాల్యూ అయి ఉండాలి, గ్రేటర్ దెన్ అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ పెడదాం. ఇక్కడ 12x 12y కదా, 12x 12y. ఇక్కడ 1 పెట్టామనుకోండి. ఇప్పుడు XY వాల్యూస్ ఏమవుతాయి ఖచ్చితంగా మనకి XY వాల్యూ కోప్రైమ్ పెట్టాలి. కోప్రైమ్ అంటే ఏం పెట్టచ్చు మనం 1 2 పెట్టచ్చు, 2 3 పెట్టచ్చు, 4 5 ఏదైనా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను XY X1 Y2 పెడుతున్నాను. ఏమైంది 12 24 అవుద్ది. సో 12కి 24కి ఎస్సీఎఫ్ ఎంత అవుద్ది 12 అవుద్ది. సో సాటిస్ఫై అయింది. ఇది ఏ ఇది బి. ఓకేనా, ఇది ఏ ఇది బి. లేదా ఇది బి ఇది బి ఇది ఏ ఏదైనా అనుకోవచ్చు మనం. ఇక్కడ ఏమైంది మనకి 12 అనేది 12తో ఈక్వల్ అయిపోయింది. సో మనకి ఏమై ఉండాలి 12 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇంకొక ఆల్టర్నేట్ ఏం తీసుకొచ్చి మనం 2 3 తీసుకొచ్చా. ఇప్పుడు 2 పెడితే ఇక్కడ 12 2s 24, 12 3s 36. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ ఏమవుద్ది 12 అవుద్ది. సరిపోయింది. ఇప్పుడు 24 అనేది 12 కంటే పెద్దనా, 36 అనేది 24 కంటే పెద్దనా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఈక్వల్ టు 36, బి వాల్యూ ఈక్వల్ టు 24 అనుకోండి. లీస్ట్ వాల్యూసే కదా, ఇంతకంటే లీస్ట్ రాయలేము మనం. ఎందుకంటే లీస్ట్ ఏం రాయొచ్చు, ఇది రాయొచ్చు. కానీ ఇది రాయడం వల్ల ఏమవుతుంది మనకి 12 అనేది 12కి ఈక్వల్ అయిపోతుంది కాబట్టి గ్రేటర్ దెన్ కాదు కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వదు. కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్లు ఏంటి ఈ పేరు. నెక్స్ట్ ఇంకొక పేరు ఏమవ్వచ్చు 36 48 కూడా అవ్వచ్చు మనకి. కాకపోతే స్మాలెస్ట్ వాల్యూస్ అన్నాడు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సాటిస్ఫై అయినట్టేనా 36 గ్రేటర్ దెన్ 24 గ్రేటర్ దెన్ 12. ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ నార్మల్గా మనకు లెటర్ వైజ్ ఇచ్చినప్పుడు టెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ హూజ్ సమ్ ఈజ్ 99 అండ్ ఎస్ఎఫ్ ఈజ్ 9. సో సమ్ 99 అంట, ఎస్ఎఫ్ 9 అంట. ఎస్ఎఫ్ 9 అంటే ఆ నెంబర్స్ని ఏమనుకోవచ్చు మనం 9x 9y అనుకోవచ్చు. ఆ 2 నెంబర్స్కి సమ్ ఏంటి 9x + y ఈక్వల్ టు ఎంత 99. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 11 టైమ్స్. సో x + y ఈక్వల్ టు 11 అవుతుంది. ఓకేనా. x + y ఈక్వల్ టు 11 అంటే x y అనేది ఏంటి ఇక్కడ మనకి కోప్రైమ్. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ పెయిర్స్ అడుగుతున్నాం అంతేనా. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్
ద నంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే నంబర్ ఆఫ్ పెయిర్స్ అడుగుతున్నాడు కాబట్టి సో x ప్లస్ వై ఈక్వల్ టు 11. మనం ఎక్స్ వై అనేది ఏంటి కోప్రైమ్స్ కదా. సో ఇన్ టైమ్స్ ఆఫ్ కోప్రైమ్స్లో స్టార్టింగ్ ఆల్రెడీ చేసాం ఆ ప్రాబ్లం. సో కోప్రైమ్స్లో ఏ విధంగా రాయొచ్చు దీన్ని 1 10 కింద రాయొచ్చు, నెక్స్ట్ 2 9 కింద రాయొచ్చు, నెక్స్ట్ 3 8 కింద రాయొచ్చు, నెక్స్ట్ 4 7గా రాయొచ్చు, నెక్స్ట్ 5 6గా రాయొచ్చు, నెక్స్ట్ 5 6తో ఎండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ 6 5 ఏదైనా ఒకటే కదా. సో 1 2 3 4 5. సో ఎన్ని వస్తున్నాయి మనకి 5 పెయిర్స్ వస్తున్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది 5 పెయిర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ద నంబర్ బిట్వీన్ 3000 and 4000 which is exactly divisible by 30 36 and 80. 30 36 and 80. సో ముందర దీనికి ఎల్సిఎం కట్టాలి. డివైడెడ్ అన్నాడు కాబట్టి, డివిజిబుల్ అన్నాడు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది. సో ఫస్ట్ ఏం కామన్ తీయచ్చు, ఫస్ట్ 3 కామన్ తీయండి. సో 10 12 80 అట్లనే ఉంటుంది. నెక్స్ట్ 2 కామన్ తీయండి, 2 కామన్ తీస్తే 6. నెక్స్ట్ ఏమవుతుంది 5 టైమ్స్ 6 టైమ్స్, నెక్స్ట్ 40 టైమ్స్. నెక్స్ట్ 5 కామన్ తీయండి, 5 బయటకు వచ్చేస్తే 30 అవుతుంది. 1 టైము 6 టైమ్స్ 20 టైమ్స్. మళ్ళీ 2 కామన్ తీస్తే 60 1 3 10. సో 3 10 అనేది కోప్రైమ్ కాబట్టి 3 × 10 30 30 × 60 3 6 18. సో 800 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. కాబట్టి మనకు అడిగింది క్వశ్చన్ ఏంటి, లీస్ట్ నెంబర్ ఇన్ బిట్వీన్ 3000 and 4000 మధ్యలో ఉండాలి. సో ఆల్రెడీ 1800 అనేది 3000 తక్కువ కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది 3600 అవుతుందా. ఇప్పుడు 3600 అనేది 3000కి 4000కి మధ్యలో ఉందా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 3600 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 12 18 21. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో దీనిలో ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రాబ్లం చేసాం. దీనిలో వాటిలో ఏవైతే మోడల్స్ ఉన్నాయో మోడల్స్ అన్నీ చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ అడుగుతున్నాడు. స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఏంటి, సో స్మాలెస్ట్ 5 digit నెంబరు, సో స్మాలెస్ట్ 5 digit నెంబర్ 10,000. ఓకేనా. సో 10,000 కాబట్టి దీన్ని బేస్ చేసుకుని చేయాలన్నమాట మనం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్మాలెస్ట్ 5 digit నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 18 21. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడదాం. సో 3 కామన్ తీసేస్తే 4 6 7, మళ్ళీ 2 కామన్ తీస్తే 6 2 3 7. సో ఇంకేం కామన్ లేదు కాబట్టి 7 3s 21 21 2s 42 42 × 6 42 × 6. సో 6 2s 12 6 4s 24 24 + 1 252 అనేది ఎల్సిఎం అవుతుంది మనకి. ఓకేనా. ఓకే, ఇప్పుడు 252 అనేది ఎల్సిఎం. ఇప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 5 digit స్మాలెస్ట్ నెంబరు 10,000 కాబట్టి 10,000ని 258తో 252తో డివైడ్ చేయండి. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 250 అనేది 4 టైమ్స్ యాక్చువల్గా అయిపోతుంది కాబట్టి 4 టైమ్స్ అంటే 252 కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి 3 టైమ్స్ చూద్దాం. 6 15 3 2s 6 7 756. సో రిమైండర్ ఎంత అవుతుంది 4 9 4 9 244. సో 0 కింద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు 25 అనేది 5 టైమ్స్ 25 ఎక్కువ అవుతుంది యాక్చువల్గా 4 టైమ్స్ చూద్దాం. 4 2s 8 4 5s 20 4 2s 8 + 4 టైమ్సా. నెక్స్ట్ 10 టైమ్స్ అయితే ఇది అవుతుంది కదా. 9 టైమ్స్ చూద్దాం. 9 2s 18 9 5s 45 46 4 9 2s 18 18 + 2 22. సో రిమైండర్ 2 13లోంచి 6 తీసేస్తే 4 7 1 172 అనేది మనకి రిమైండర్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ
ఇక్కడ ఏం చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కదా, స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో లార్జెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ చెప్పాను. గ్రేటెస్ట్ నెంబర్ ఏం చేసాం, వచ్చిన రిమైండర్ని దీని నుండి తీసేసాం. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు వచ్చిన రిమైండర్ని దీని నుండి తీసేయాలి, ఇక్కడున్న డివిడెండ్లోంచి తీసేయాలి. ఓకేనా. స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు ఏం చేయాలంటే దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత, 252కి 172కి డిఫరెన్స్ ఎంత, సో 0, 5లోంచి 7 తీయలేం కాబట్టి 15లోంచి 7 తీస్తే 8, అంటే 80 అనేది డిఫరెన్స్. ఇప్పుడు ఈ 80ని ఏం చేయాలంటే దీని నుండి దీనికి యాడ్ చేయాలి. ఓకేనా. 10,000 + 80 సో ఈక్వల్ టు 100,100,80 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అర్థమవుతుందా. ఇక్కడ ఏం చేయాలంటే గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు ఇక్కడ వచ్చిన రిమైండర్ని యాజ్ ఇట్ ఈజ్గా దీని నుండి తీసేయాలి. ఓకేనా. అది గ్రేటెస్ట్ నెంబర్ అయినప్పుడు. స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ చూసి ఆ డిఫరెన్స్ని దీనికి యాడ్ చేయాలి. ఎందుకని, మనకు అడిగింది ఏంటి, 5 డిజిట్ నెంబర్ అడిగాడు. ఇక్కడ యాడ్ చేయాలా సపరేట్ చేయాలా అని డౌట్ వస్తుంది కొంతమందికి. ఖచ్చితంగా 2 మెథడ్స్ ఉన్నాయి. గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు రిమైండర్ని తీసేయాలి, స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ తీసేయాలా కలపాలా అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసేయడానికి ట్రై చేశారనుకోండి, 10,000 నుంచి 172 తీసేయడానికి బై మిస్టేక్ తీసేయడానికి ట్రై చేశారనుకోండి. ఇప్పుడు 10,000 నుంచి 1 తీసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసినా ఇదేమవుతుంది. ఓకేనా. సో ఈ 10,000 అనేది లీస్ట్ 5 డిజిట్ నెంబర్ కాబట్టి దీనిలోంచి ఏ 1 తీసేసినా అది 4 డిజిట్ అయిపోతుంది. 4 డిజిట్ అయితే మనకు ఆన్సర్ ఎలా అవుతుంది, మనకు అడిగింది ఏంటి, ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 5 డిజిట్ నెంబర్ అడిగాడు. ఓకేనా. కాబట్టి దీనిలోంచి ఖచ్చితంగా తీయలేమంటే యాడ్ చేయాలి. ఓకేనా. యాడ్ చేయాలంటే మనకు ఉన్న ప్రొసీజర్ ఏంటి, ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చూసుకొని డిఫరెన్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ అదే మనం చేసింది. సో గ్రేటెస్ట్ నెంబర్ మీద ఇంకో ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 13. The greatest 4-digit number which is exactly divisible by one of the numbers 12, 18, 21, 28. సో దీనికి కూడా ఎల్సిఎం 252నే అవుతుంది. ఆల్రెడీ ట్రై చేయండి, అక్కడ వరకు మనం ఆల్రెడీ కట్టాం. సో ఒక నెంబర్ వేసుకుని చేయండి, 250 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి గ్రేటెస్ట్ ఏ నెంబర్ అడిగాడు, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి, సో ఈ నెంబర్ వాడు ఎగ్జామ్లో ఇవ్వడు, ఈ నెంబర్స్ని వాడు ఎగ్జామ్లో ఇవ్వడు. మనమే ఇమాజిన్ చేసుకోవాలి. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అన్నా గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నా మనం ఇమాజిన్ మనకు తెలిసి ఉండాలి, ఆ విషయం తెలిస్తేనే చేయగలం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సో 252ని డివైడ్ చేయండి. సో 3 టైమ్స్ ఎంత ఆల్రెడీ చేసాం, ఎంత 756. సో ఎంత అవుతుంది, 3, 4, 2. సో మళ్ళీ నెక్స్ట్ 9, మళ్ళీ 9 టైమ్స్ ఎంత అవుతుంది, 2, 2, 6, 8. సో రిమైండర్ ఎంత, 1. ఇక్కడ 4 + 3 7. సో నెక్స్ట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వచ్చిన గ్రేటెస్ట్ నెంబర్ మనకి అడిగింది ఏంటి, మనకు అడిగింది గ్రేటెస్ట్ నెంబర్. ఇక్కడేంటి, ఇక్కడ స్మాలెస్ట్ కాబట్టి ఏం చేసాం, ఇక్కడ డిఫరెన్స్ తీసుకుని యాడ్ చేస్తాం. గ్రేటెస్ట్ కాబట్టి ఏం చేయాలి, డైరెక్ట్గా ఈ రిమైండర్ని దీని నుండి తీసేయాలి. సో ఏమవుతుంది, 8, 2, 8, 9, 9, 8, 2, 8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 మెథడ్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు ఈ 2 తీసేయాలి, ఇక్కడైతే యాడ్ చేయాలి. సో 9999కి ఏ ఒక్క నెంబర్ యాడ్ చేసినా ఏమైంది, 10,000 అయిపోద్ది. 10,000 అనేది 5 డిజిట్ నెంబర్, మనకు కావాల్సింది ఏంటి, 4 డిజిట్ నెంబరే. కాబట్టి ఇక్కడ యాడ్ చేయలేము. మనం యాడ్ చేయలేమంటే తీయాలంటే మనకున్న ప్రొసీజర్ ఏంటి, రిమైండర్ని మాత్రమే తీయగలం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. If the HCF and LCM of the 2 consecutive even numbers be 2 and 84 respectively, then the sum of the other numbers is HCF LCM of 2 consecutive numbers ఇచ్చాడు. 2 consecutive numbers ఏంటంట, 84 అంట. 2 consecutive ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఆ 2 నెంబర్స్ని మనం ఏమనుకోవచ్చు,
2x 2y. ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో 12 మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి 12x 12y అని ఎలా అనుకున్నాము. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈవెన్ నెంబర్స్కి ఒక నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. కాబట్టి ఒక నెంబర్ 2x ఇంకొక నెంబర్ని 2y అనుకోవచ్చు. దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, సో కామన్ ఏం తీయచ్చు 2xy. సో ఇది ఎల్సిఎం అవుతుంది మనకి. ఆల్రెడీ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 84. సో ఈ 2 దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 42. సో xy ఈక్వల్ టు 42. xy ఈక్వల్ టు 42 అంటే ఈ రెండు ఏంటి మనకి, ఈ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఏమైతే x ఈక్వల్ టు 6 y ఈక్వల్ టు 7. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 6 × 7 కింద రాయొచ్చు కదా, 6 7 కింద అవుతాయి. లేదా ఈ పక్కన ఇది ఇటు రిపీట్ అయినా పర్లేదు, రీప్లేస్ అయినా పర్లా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకి అడిగింది ఏంటి, ఆల్రెడీ ఎస్సీఎఫ్ ఇచ్చాడు, దాంతో సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడిగాడు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. సో 2 × x + y ఈక్వల్ టు 2 × 6 + 7 ఎంత, 6 + 7 13. సో కాబట్టి 13 × 2 26. చాలా ఈజీ ప్రాబ్లం. ఓకేనా. సో కాకపోతే ఇక్కడ 2x 2y అనుకోవడం రావాలి. ఆ నెక్స్ట్ మనకి ఎల్సిఎం కట్టుకొని దాని నుండి xy వస్తుంది, దాని నుండి సమ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ 2 × x + y ఎలా వేసానంటే ఈ రెండింటి సమ్ ఎంత 2x + 2y. సో 2 కామన్ తీస్తే 2 × x + y. Okay, next problem. Next question number 15. The LCM of two positive integers is twice the larger number. The difference of the smaller number and the GCD of the two numbers is 4. The smaller number is. Two numbers ki relations ఇచ్చాడు. రిలేషన్స్ ఇచ్చి దాన్ని బట్టి స్మాలర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అక్కడ మనకి ఏ నెంబర్ ఇవ్వలేదు, అలానే ఎల్సిఎం ఇవ్వలేదు, ఎస్సిఎఫ్ ఇవ్వలేదు. కాకపోతే డిఫరెన్స్లు ఇచ్చి వాటి నుండి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఆ నెంబర్ని నేను ఏమనుకుంటున్నానంటే XH YH అనుకున్నాను. XH YH అని ఎందుకు అనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ 6 8 అనుకున్నాను అనుకోండి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు 3 × 2 4 × 2గా రాయొచ్చా. ఇక్కడ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి 2. ఈ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే నేను 6 8 అనుకునే నెంబర్స్ని ఏమనుకోవచ్చు, నేను 3 × 2 4 × 2 అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 6 8 అనే నెంబర్స్ తెలియదు కదా నాకు. సో అన్నోన్ నెంబర్ కాబట్టి అన్నోన్ నెంబర్ ఖచ్చితంగా ఎస్సిఎఫ్ ఉంటుంది. సో అన్నోన్ నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ తెలిసిన నెంబర్కి ఎస్సిఎఫ్ ఉంటే అన్నోన్ నెంబర్ కూడా ఎస్సిఎఫ్ ఉంటుంది. కాబట్టి ఎస్సిఎఫ్ కూడా నాకు తెలియదు కాబట్టి ఎస్సిఎఫ్ని కూడా హెచ్ అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు హెచ్ ఆల్రెడీ హెచ్ఎఫ్ తెలుసు మనకి. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, ఈ రెండు నెంబర్కి ఎల్సిఎం అంటే కామన్ తీయండి. సో కామన్ హెచ్ తీసేస్తే XY. సో ఇది ఎల్సిఎం. ఎల్సిఎం అనేది ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు రిలేషను, ఎల్సిఎం ఈజ్ ట్వైస్ ద లార్జర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లార్జర్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్ అనుకోండి, ఇది లార్జర్ నెంబర్ అనుకోండి. సో ఎల్సిఎం ఈజ్ ట్వైస్ ద లార్జర్ నెంబర్ అంటే 2YH. ఓకేనా. ఇక్కడ హెచ్ క్యాన్సిల్, వై క్యాన్సిల్. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 2 అంటే x వాల్యూ వచ్చేసింది మనకి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాలర్ నెంబర్ అండ్ ఎస్సిఎఫ్ జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4 అంట. అంటే ఇక్కడ స్మాలర్ నెంబర్ ఏంటి మనకి, స్మాలర్ నెంబర్ అనేది XH. స్మాలర్ నెంబర్కి ఇంకా నెక్స్ట్ ఏంటి జీసీడీ అంటే అర్థం ఎస్సిఎఫ్ ఎంత, ఈ రెండు నెంబర్కి ఎస్సిఎఫ్ హెచ్ ఈక్వల్ ఎంత అంట 4 అంట. అక్కడ ఆల్రెడీ x ఎంత 2 కాబట్టి 2H మైనస్ H ఈక్వల్ టు 4. సో 2H నుంచి H తీసేస్తే H ఈక్వల్ టు 4. H అంటే ఏంటి ఇక్కడది ఎస్సిఎఫ్ ఈక్వల్ టు 4. ఎస్సిఎఫ్ ఈక్వల్ టు 4 అయితే మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో, స్మాలర్ నెంబర్ అడిగేది, స్మాలర్ నెంబర్. సో స్మాల్ నెంబర్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్ ఏంటి XH. X ఎంత 2, H ఎంత 4. 2 × 4 8 అనేది మనకి నెంబర్ అవుతుంది. సో ఈజీ ప్రాబ్లం, కాకపోతే మనకి ఇమాజిన్ చేసుకోవడం రావాలి. ఎప్పుడైతే క్వశ్చన్ అర్థం చేసుకుంటామో ఆ ఇమాజినేషన్ అనేది మన బ్రెయిన్లోకి వస్తుంది, లేకపోతే ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. లెట్ n బి ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 1305 leaving the same remainder in each case, then సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ n. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఆల్రెడీ మీకు ముందర చెప్పాను. ఏంటిది రూల్ 1 రూల్ 2 అని 2 రూల్స్ చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్ళి చూడండి. రూల్ 1 ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది రూల్ 1, సో 2 నెంబర్స్ 3 నెంబర్స్ 2 కానీ 3 కానీ నెంబర్స్ ఉండాలి, డిఫరెంట్ రిమైండర్స్ వస్తాయి. అప్పుడు ఆ నెంబర్స్ నుంచి రిమైండర్ తీసేసి వచ్చిన దానికి ఎస్సేఫ్ పెట్టాలి, అది రూల్ 1. రూల్ 2 ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రూల్ 2 XY
జెడ్ అనే నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్నీ కూడా సేమ్ రిమైండర్ ఏ అనే సేమ్ రిమైండర్ ఇస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఒకదాని నుంచి ఒకటి తీసేయాలని చెప్పాను. సో ఎక్స్ మైనస్ వై, అలానే వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్ తీసి ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఎస్సిఎఫ్ కట్టాలి. ఓకేనా, ఇప్పుడు అదే చేద్దాం మనం. ఇప్పుడు దీని నుంచి తీసేస్తే ఎంత వస్తుంది, 5 0 6 3 3 3 0. సో నెక్స్ట్ 0 6 2 2 2 6 0. నెక్స్ట్ ఈ రెండు నెంబర్కి డిఫరెన్స్ చూస్తే 0 0 6 5. సో ఇప్పుడు ఈ మూడు నెంబర్లకి మనం ఎస్సిఎఫ్ కట్టాలి. ఈ పెద్దగా ఉన్నాయి నెంబర్స్ అని ఏమి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి డిఫరెన్స్ ఎంత, సో దీనికి డిఫరెన్స్ 1120. ఇప్పుడు 1120 అనేది దీనిలో డివైడ్ అవుతుందా, సో డివైడ్ అవుతుంది, 3 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో ఇది కూడా 2 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో టెస్ట్ చేద్దాం డివైడ్ అవుతుందో లేదో. 4 టైమ్స్ అంటే 5 టైమ్స్ చూద్దాం. 0 5 2 10 0 6 5. సో ఓకే, డివైడ్ అయింది అంటే 5 టైమ్స్ డివైడ్ అవుతుంది. కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతుంది, 1120 అనేది ఎస్ఎఫ్ అవుతుంది. కానీ మనకి అడిగింది ఎస్ఎఫ్ గ్రేటెస్ట్ నెంబర్ కాదు. ఆ గ్రేటెస్ట్ నెంబర్ని ఎన్ అనుకున్నాడో, ఎన్లో ఉన్న డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అడుగుతున్నాడు. కాబట్టి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది అంటే ఇది ఎన్ అనమాట మనకు ఇప్పుడు వచ్చింది. సో ఇందులో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 1 + 2 + 0. సో దట్ ఈక్వల్ టు 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 729 901 లీవింగ్ రిమైండర్స్ 9 and 5 రెస్పెక్టివ్లీ. సో ఆల్రెడీ రూల్ 1 ఇది రూల్ 2 ఆల్రెడీ ప్రీవియస్గా రూల్ 1 చెప్పాను. ఇది కూడా రూల్ 1కి సంబంధించింది. సో ఇక్కడ రిమైండర్స్ ఏమంటున్నాడు, 9 5 అంట. సో ఏం తీసేస్తే ఎంత, 720, ఇక్కడ 896 896. ఓకేనా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి ఎస్సేపు కట్టాలి మనం. 720 896 1 టైము 720 రిమైండర్ 6 7 176. సో 720. 17 4 టైమ్స్ చూస్తే 4 6 4 × 6 24 4 7 28 30 4 1 4 + 3 7. సో ఏమవుతుంది 16. 176లో 1 టైము 16 16 1 టైము. సో ఎస్ఎఫ్ ఏమవుతుంది, ఎస్ఎఫ్ అనేది 16 అవుతుంది. ఓకేనా. ఎస్ఎఫ్ 16 అంటే మనకు అడిగింది ఏంటి, గ్రేటెస్ట్ నెంబరే కదా. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఆన్సరు 16 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద నెంబర్ నియరెస్ట్ టు 10,000 విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 4 5 6 7 8. అంటే మనకి ఇప్పుడు 10,000 స్మాలెస్ట్ నెంబర్ ఆల్రెడీ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ చేసాం కదా, అదే విధంగా చేయాలి. కాకపోతే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అది 5 డిజిట్ అని మనం ఇమాజిన్ చేసుకున్నాం. 10,000 అని మనకు తెలుసు కాబట్టి వేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా 10,000 అని ఇస్తాడు. కాకపోతే 10,000 కన్నా ఎక్కువైనా అవ్వచ్చు ఆన్సర్, 10,000 కన్నా తక్కువైనా అవ్వచ్చు. ఇక్కడ 4 డిజిటా 5 డిజిటా అని అడగల. మనకు అడిగింది ఏంటి, 10,000కి దగ్గరలో ఉండాలి, ఒక నియరెస్ట్. కాబట్టి ముందు దీనికి ఎల్సిఎం కడదాం. 8 4 క్యాన్సిల్ 6 3 క్యాన్సిల్. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం కడదాం. కామన్ ఏం తీయచ్చు, 2 కామన్ తీస్తే 5 3 7 4. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుంది, 5 7 4s లేదా ఎలా చూడొచ్చు, 5 4s 20 7 3s 21 2 × 20 × 21. అర్థమవుతుందా. 5 4s 20 7 3s 21. సో షార్ట్ కట్ ఏంటంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాలర్ నెంబర్ అయినా చేయొచ్చు, లార్జర్ నెంబర్ స్క్వేర్ మైనస్ లార్జర్ నెంబర్ అయినా చేయొచ్చు. ఓకేనా.
సో మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉంది కదా. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఇది స్మాలర్ నెంబర్ లార్జర్ నెంబర్ కదా. సో అయితే 20 స్క్వేర్ ప్లస్ 20 అయినా చేయొచ్చు, లేదా లార్జర్ నెంబర్ 21 స్క్వేర్ మైనస్ 21 ఇదైనా చేయొచ్చు. సో ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది మనకి. ఇప్పుడు స్మాలర్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది, 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ 20 420 ఓకేనా. సో ఒక లార్జర్ నెంబర్ అయితే 441 మైనస్ 21 సో ఈక్వల్ టు 420. సో ఏ విధంగా తీసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది ఈ రెండు ఏమవుతున్నాయి ఇప్పుడు 420 అవుతుంది. 420 ఇంటూ 2 840 ఓకేనా. 840 అనేది ఎల్సిఎం అయింది. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, క్వశ్చన్ అడిగింది ఏంటి, సో నియరెస్ట్ 10,000 కాబట్టి 840 డివైడెడ్ బై 10,000. సో 1 టైము 840 సో 0 6 1. సో ఇదేమవుతుంది 1 టైం 840 సో 0 6 760 ఓకేనా. 760 అనేది మనకి అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 నెంబర్స్ రావచ్చు. 2 నెంబర్స్ ఏంటి, ఇక్కడ నియరెస్ట్ అన్నాడు కాబట్టి అయితే రిమైండర్ని దీనిలో తీసేయచ్చు, లేదా ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుని కలపచ్చు. 2 మెథడ్లు అప్లై చేయొచ్చు. మనం ఏది దగ్గర ఉంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ చేసినట్టు చేద్దాం. ఏమైంది 10,000 మైనస్ 760 తీసేస్తే ఏమవుతుంది, సో 0 4 9 2 సో 9240 అనేది మనకి ఒక నెంబర్ అవుతుంది. సో ఒకవేళ స్మాలర్ నెంబర్ చూసుకుంటే, స్మాలర్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ చేసిన ప్రొసీజర్లో చేస్తే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 80. సో 80ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 10,000 80 సో ఈక్వల్ టు 10,080. సో ఇది ఆన్సర్ వచ్చింది, ఇది ఆన్సర్ వచ్చింది. ఈ రెండు ఆన్సర్లో మనకి ఏది 10,000కి దగ్గరగా ఉంది, సో ఇది మనకి 10,000కి దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ 10080 అవుతుంది. మరి రెండు ప్రొసీజర్లు చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిమైండర్ అనేది 760. ఈ రిమైండర్ అనేది ఇక్కడ వచ్చిన ఎల్సిఎం కంటే, ఎల్సిఎంని సగం చేస్తే సగం కంటే ఎక్కువ ఉందా లేదా, ఓకేనా. వచ్చిన ఎల్సిఎం డివైడ్ చేస్తే మనకి రిమైండర్ వచ్చింది కదా. సో వచ్చిన రిమైండర్ అనేది ఎల్సిఎంని సగం చేస్తే సగం కంటే ఎక్కువ ఉండాలి. సగం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎల్సిఎంని ఆఫ్ చేస్తే, ఆఫ్ అంటే ఏంటి, బై 2 చేస్తే ఏమవుతుంది 420. అంటే 420 కంటే తక్కువ ఉందనుకోండి వచ్చిన రిమైండర్ అనేది, అప్పుడు ఈ ప్రొసీజర్ అప్లై చేయాలి. ఓకేనా. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ మెథడ్ తెలియకపోతే డైరెక్ట్గా ఇలా చేసుకున్నారనుకోండి, ఇక్కడే మీకు అర్థమవుతుంది ఏది అప్లై చేయాలని. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 15 18 27 ఈజ్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాం కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ వన్ డివైడెడ్ బై 16 24 30 or 36 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 10 ఇన్ ఈచ్ కేస్. ముందర దీనికి ఎల్సిఎం కడదాం. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఫస్ట్ 2 టేబుల్ తీసుకుంటే 8 12 15 18. నెక్స్ట్ 3 టేబుల్ తీద్దామా. 3 టేబుల్ తీస్తే 8 4 5 6. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీస్తే 4 2 5 3. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీస్తే 24 2 1 5 3. సో ఇక్కడ ఏమవుతుంది 5 2s 10 3 24s 72 అంటే 720 అనేది మనకి ఎల్సిఎం అయింది. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ద లార్జెస్ట్ 5-digit నెంబర్ కాబట్టి ద లార్జెస్ట్ 5-digit నెంబర్ ఏంటి మనకి 9999. సో ఇక్కడ డివైడ్ చేయండి. 1 టైము 720 9 7 2. సో నెక్స్ట్ 9 3 టైమ్స్ 6 7 3 21 9 3 6 మళ్ళీ 9. సో నెక్స్ట్
72 కాబట్టి 8 టైమ్స్ చూద్దాం. 9 టైమ్స్ 63 అవుతుంది కదా. 8 2s 16, 8 7s 56, 56 + 1 57. సో 9 3 నెక్స్ట్ 6 అంటే 639 అనేది రిమైండర్ వచ్చింది. సో లార్జెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి సో దీనిలో తీసేయడమే. సో ఏమవుతుంది 9999 నుంచి 639 తీసేయండి. ఏమవుతుంది 0 6 3 9. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనకి, సో ఇక్కడ ఇది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనకి, ఫస్ట్ స్టార్టింగ్ ఆల్రెడీ ఏమి ఇచ్చాడు మనకి, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ వన్ డివైడెడ్ బై అని చెప్పి ఈ నెంబర్స్తో డివైడ్ చేశాక లీవ్స్ ద సేమ్ రిమైండర్ 10 ఇన్ ఈచ్ కేస్ అంట. సో లీవ్స్ ద సేమ్ రిమైండర్ 10 ఇన్ ఈచ్ కేస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే +10 యాడ్ చేయాలి. కాబట్టి 99,370 అనేది మనకి 99,370 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ వరకు మనం ఆల్రెడీ చేసిందే, కాకపోతే ఈ రిమైండర్ కేసు చేయలేదు కాబట్టి చెప్పాను ఈ ప్రాబ్లం. సో రిమైండర్ని యాడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5 6 7 8 లీవ్స్ రిమైండర్ 3 బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ నో రిమైండర్. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు, కానీ ఆప్షన్ ప్రకారం చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ నో రిమైండర్ అన్నాడు. ఓకేనా. 9తో డివైడ్ చేస్తే రిమైండర్లో ఏ రిమైండర్ రాదంట. ఓకేనా, 0 రిమైండర్ అనమాట. అయితే 9 డివిజిబిలిటీ రూల్ తెలుసుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1677 ఒకటి, నెక్స్ట్ 1683 సో 25 23 33 63. ఓకేనా. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సమ్ అంతా 9తో డివిజిబుల్ అయితే అప్పుడు 9తో ఆ నెంబర్ కూడా డివైడ్ అవుద్ది. సో ఒకసారి ఈ నెంబర్ చూద్దాం. 3 + 3 6, 6 + 6 12, 12 + 3 15, 12 + 3 15, 15 అంటే 1 + 5 6. సో ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ 2 + 5 7, 7 + 2 9, 9 + 3 12, 12 అంటే 1 + 2 3. ఇది కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ 1 + 6 7, 7 + 7 14, 14 + 7 21, 21 అంటే 2 + 1 అది కూడా 3 అవ్వట్లేదు. + 8 9, 6 + 3 9, 9 + 9 18, 18 అంటే 1 + 8 9. సో ఈ నెంబరు డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఒకవేళ ఇన్ కేసు ఆప్షన్లో ఇంకో 2 3 వస్తే అప్పుడు ఎలా చేయాలి అని చాలామంది డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం చేయాలి. అప్పుడు ఏ నెంబర్స్ ఇచ్చాడు మనకి, 5 6 7 8 2 కామన్ తీస్తే 5 3 7 4. సో ఇంకేమైనా కామన్ తీయచ్చా, ఇంకేమీ కామన్ తీయడానికి లేవు. ఇవి 2 కోప్రైము, ఇవి కూడా కోప్రైము. సో కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, మల్టిప్లై చేసేస్తాం. 2 × 5 10, 10 × 3 7s 21, 21 4s 21 4s ఎంత 84. సో దేర్ఫోర్ 840 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. 840 ఎల్సిఎం అయితే సో మనకి లీవ్స్ ద రిమైండర్ ఎంత అన్నాడు, 3 అన్నాడు. కాబట్టి 843 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, 9తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ రావాలంటే. ఇప్పుడు ఇది 9తో డివైడ్ అవుద్దా, సో 9తో డివైడ్ అవుతుందా, అవ్వట్లేదు. సో 8 + 4 12, 12 + 3 15 అవ్వట్లా. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి, ఇందాక ప్రీవియస్గా చేసాం మనం ఆల్రెడీ. సో k + 3 కింద రాసుకోవాలి. ఇప్పుడు k = 1 2 3 వాల్యూస్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టామనుకోండి, k = 1 పెడితే ఏమవుతుంది 840, 840 + 3 అవ్వట్లా. ఒకవేళ 2 పెట్టామనుకోండి, k = 2 పెడితే ఏమవుతుంది 0 8 16 + 3. నెక్స్ట్ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 1683. సో ఇక్కడ ఏమవుతుంది 6 + 3 9, 1 + 8 9. సో దేర్ఫోర్ ఇది డివిజిబుల్ బై 9 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. అంటే ఆప్షన్ ప్రకారం చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్ కేసు ఆప్షన్ ప్రకారం రాకపోతే మనం ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ వన్ డివైడెడ్ బై 12, 16, 24, leave remainders 2, 6, 14. Leave remainders 2, 6, 14 respectively. Remainders ఏమన్నాడు? లీవ్స్ ద రిమైండర్స్ 2, 6, 14 అన్నాడు. సో కామన్ డిఫరెన్స్ ఎంత? 10, 10, 10. సో కామన్ డిఫరెన్స్ 10. కామన్ డిఫరెన్స్ 10 కాబట్టి ముందర దీనికి ఎల్సిఎం కట్టేసి ఎల్సిఎం నుంచి కామన్ డిఫరెన్స్ తీసేద్దాం మనం. ఓకేనా? సో ఏమవుతుంది ఇప్పుడు? సో దీనికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే ఏమవుతుంది? 24లో 12 డివిజిబుల్ అవుతుంది. సో ఈ రెండింటికి ఎల్సిఎం కడితే కామన్ అయింది ఇవ్వచ్చు. 8 కామన్ తీస్తే 2, 3. సో 2 3 2 3s 6, 6 8s 48. 48 అనేది ఎల్సిఎం అయింది మనకి. ద గ్రేటెస్ట్ 4 digit నెంబర్ మనకు అడిగింది. ఓకేనా? సో గ్రేటెస్ట్ 4 digit నెంబర్ ఏమవుతుంది? సో దీంతో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే 2 times 96, 39. సో ఇక్కడ మనకి డివైడ్ వచ్చే కోషెంట్తో పని లేదు. 0. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ 9 కూడా ప్లేస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 అనుకోండి, ఇది 400 అనుకోండి. 8 times 8 8s 8 8 64, 8 4s 8 4s 32 plus 6. సో 15. సో 15 వచ్చింది కాబట్టి మనకు అడిగింది గ్రేటెస్ట్ 4 digit నెంబర్ కాబట్టి దానిలో సపరేట్ చేయండి. సో 99 minus 15, 4, 8, 9. ఓకేనా? ఇది లార్జెస్ట్ నెంబరు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ తీసేయాలి. ఏమవుతుంది ఇప్పుడు? 9984 నుంచి కామన్ డిఫరెన్స్ 10 తీసేస్తే 9974 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి టఫ్ ప్రాబ్లమ్స్. టఫ్ ప్రాబ్లమ్స్ అంటే అంత టఫ్ ఏం కాదు, కాకపోతే క్వశ్చన్ అర్థం కాక మనం టఫ్గా ఫీల్ అవుతాం. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కాకపోతే ఎక్కువగా ఇవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక వరుసలో రాసుకుని ప్రాక్టీస్ చేసుకుని ఏ మెథడ్కి ఏమి ఇచ్చేస్తున్నాం అన్నది చూసుకోవాలి. ఓకేనా? అలానే క్లాస్లో ఏమైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే, అంటే బై మిస్టేక్ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ వచ్చినా ఆ మిస్టేక్ని మీరు రీసాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? అలానే మీకు ఆల్రెడీ ఇందాక ఒక ప్రాబ్లం చేయమని చెప్పాను, ఆ ప్రాబ్లం చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని పోస్ట్ చేయండి. సో ఫ్రీగా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాం కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రమ్ బేసిక్స్ నుండి ఎవరో చెప్పరు, అంటే మీడియం క్వశ్చన్స్ లేదా హై లెవెల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. నేను ప్రతి టాపిక్ని ఈజీ మోడ్ నుండి అలానే టఫ్ మోడ్ వరకు ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకంటూ ఒక ఐడియాలజీని పెంచుకోండి. ఓకేనా? సో తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.